సూర్యాపేట పట్టణంలోని 38వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసిన వైఎల్ఎన్ గౌడ్ ఆదివారం ప్రచారం ప్రారంభించారు. వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పోటీ చేయడానికి అవకాశం కల్పించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని 38వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన వైఎల్ఎన్ గౌడ్ ఆదివారం ప్రచారం ప్రారంభించారు. వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పోటీ చేయడానికి అవకాశం కల్పించిన ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్కి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. తాను 1935లో సూర్యాపేటలో ఈ వార్డులో కౌన్సిలర్గా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, సీసీ రోడ్ నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం చేశానని, ఇంటింటికి నల్ల సౌకర్యం కల్పించానని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశానన్నారు. ఈసారి గెలిపిస్తే తాను వార్డు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని, ఎవరికి ఏ కష్టం వచ్చిందో తాను ఆదుకుంటానని, వార్డుకు అందుబాటులో ప్రజలకు ఉంటానని, వార్డులో పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. వృద్ధులకు పెన్షన్లు వార్డులో ఇచ్చే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు. తనను వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వం, సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వం, తప్పకుండా సర్వోత్తం గారి నాయకత్వం, వేనారెడ్డి గారి నాయకత్వం, పోతు భాస్కర్ గారి నాయకత్వం, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, తొంభై 1995లో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నుకోబడిన అతి చిన్న వయసులో నేను ఇదే వార్డు నుంచి 19వ వార్డు ఉండే ఆనాడు ఈరోజు 38వ వార్డు అయింది. 18వ వార్డు 19వ వార్డు కలిపి ఈ యొక్క 38వ వార్డు చేసిరు. నేను ఆనాడు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు వార్డులో సీసీ రోడ్లు అయితేంది, డ్రైనేజీలు అయితేంది, తర్వాత నల్లాలు అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, అన్ని విధాల అందరికీ ఎల్లవేళలా ఉండి పనిచేసిన నేను ఈరోజు 38వ వార్డు నుంచి అభ్యర్థిగా ఇచ్చినటువంటి మా పార్టీ అధినేతలు దామోదరెడ్డి సర్వోత్తం రెడ్డి గారికి, మరియు కొప్పుల వేనారెడ్డి గారికి, భాస్కర్ గారికి, మరియు జిల్లా అధ్యక్షుడు నరసన్న గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈనాడు నేను ప్రచారం స్టార్ట్ చేసిన నా వాటి నుంచి ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే నా స్థానికుడిని నేను కాబట్టి నాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను మంచి అభివృద్ధి చేస్తా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అన్ని పథకాలు మంచిగా ఉన్నాయి. పథకాలన్నీ అందరి ప్రజలకు చేరవేసే విధంగా నాయకత్వంతో ఎవరైనా మొత్తం నేను అందరి కాడికి పోయి ప్రతి ఒక్కరికి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని మనస్ఫూర్తిగా దేవుని ప్రమాణంగా చేస్తున్నాను. అందుబాటులో ఉండి ప్రజలకు ప్రజాసేవగా నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎన్ఎస్యూ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి నేను ఎన్నో విధాలుగా కార్యక్రమాలు, తర్వాత కరోనా మూమెంట్లో కూడా నేను ఈ వార్డుల కరోనా మూమెంట్లో కూడా ఎంతో మందికి సేవలు చేసిన, బియ్యం, కూరగాయలు, పప్పు, ఉప్పు అన్నీ సహాయం చేసిన నేను. అదేవిధంగా నేను పైసలు దాచుకునే వ్యక్తి కాదు, అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేస్తానని మనస్ఫూర్తిగా భావిస్తూ